హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం PHP అండ్ MySQL యూస్ చేసి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. వీడియో ఎండ్ అయ్యేసరికి చూడబోయే అవుట్పుట్ ఇది. ఇప్పుడు వరకు చూపించిన డెమోని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. PHP అండ్ MySQL రన్ చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే XAMPP సర్వర్ అనేది, XAMPP సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాల్ అయి ఉండాలి మన సిస్టంలో. ఇది విండోస్కి, మ్యాక్కి, లినక్స్కి అన్నిట్లోనే సపోర్ట్ చేస్తుంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు XAMPP సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మీరు రన్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ బటన్స్ చూపిస్తుంది. వాటిని క్లిక్ చేస్తే మీకు ఇలా సర్వర్స్ అనేవి రెండు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అపాచీ ఇంకా MySQL అనేది రెండింటిని మీరు స్టార్ట్ చేయాలి. సో ఓకే, ఈ క్లోజ్ ఐకాన్ క్లిక్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్గా క్లోజ్ అవ్వదు, ఇక్కడ రన్ అవుతుంది అనమాట, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేసి వదిలేయచ్చు, క్లోజ్ చేసి. PHPని మనం అపాచీ సర్వర్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసిన XAMPP ఇన్స్టాల్ చేసిన తర్వాత XAMPP అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అది క్లిక్ చేస్తే మీకు htdocs అనే ఫోల్డర్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇందులో మన వెబ్సైట్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నామో వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ పెడితే దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. డిఫాల్ట్గా కొన్ని ఫైల్స్ ఉంటాయి, వాటిని టచ్ చేయకండి, వాటిని అలానే ఉంచండి. జస్ట్ మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెస్టింగ్ అనే ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేశాను. సో ఇందులో ఫైల్స్ ఏమి లేవు, ఒకసారి దాన్ని యాక్సెస్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అన్నది. ఇంకా మీరు దాన్ని యాక్సెస్ చేయాలి అంటే మీరు లోకల్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి లోకల్ హోస్ట్ అని డొమైన్ నేమ్ యూజ్ చేసి ట్రై చేయొచ్చు, లేదా IP అడ్రస్ యూజ్ చేయాలంటే ఇలా 127.0.0.1 అని యాక్సెస్ చేయొచ్చు. నేను డైరెక్ట్ ఇప్పుడు లోకల్ హోస్ట్ అని యాక్సెస్ చేస్తాను. లోకల్ హోస్ట్ / మీరు ఇచ్చిన వెబ్సైట్ నేమ్ ఏది ఉంటే అది, ఎగ్జాంపుల్ టెస్టింగ్ అని ఇచ్చా. సో టెస్టింగ్ యాక్సెస్ చేస్తే ఇందులో మనకు ఫైల్స్ ఏమీ లేవు. సో ఫైల్స్ ఏమీ లేవు కాబట్టి మనకి ఎలా చూపిస్తుంది అనమాట, ఇండెక్స్ ఆఫ్ ఫైల్స్ అని. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. నేను ఒక TXT ఫైల్ క్రియేట్ చేశాను, ఒకసారి రిఫ్రెష్ చేస్తే అక్కడ అందులో ఫైల్స్ ఏముంటే అవి వస్తాయి అన్నమాట. సో ఇలా మనం అపాచీ యూజ్ చేసి PHP ఫైల్స్ని రన్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ PHP ఫైల్ ఉంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం PHPని రన్ చేయొచ్చు. ఇలా ఫోల్డర్స్గా చూపించడం కాకుండా డైరెక్ట్గా అది రన్ అవుతుంది అనమాట. అది ఎలా రన్ అవుతుంది అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ వాటికి వచ్చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, రిజిస్ట్రేషన్ -login అని. సో దాన్ని యాక్సెస్ చేస్తాను. దాన్ని యాక్సెస్ చేస్తే మనకి ఈ డిజైన్ అనేది రన్ అవుతుంది అనమాట. డిజైన్ వచ్చేసి మనం PHPలో రాసి ఉంచాం. ఇంకా ఇనీషియల్గా మన వెబ్సైట్ని కాల్ చేసినప్పుడు /index.php ఇది డిఫాల్ట్గా రన్ అవుతుంది అనమాట. ఈవెన్ మనం ఇది ఇవ్వకపోయినా కూడా, జస్ట్ ఫోల్డర్ నేమ్ ఇచ్చినా కూడా డిఫాల్ట్గా index.php ఫైల్ కానీ index.html ఫైల్ కానీ యాక్సెస్ అవుతుంది. అది ఆ ఫైల్ అసలు ఉందో లేదో చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ -login ఇక్కడ index.php ఉంది కదా, సో ఉండడం వల్లే ఇక్కడ మనకి ఇది రన్ అవుతుంది అనమాట. ఇంకా ఈ డిజైన్ వచ్చేసి డిజైన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశానంటే ఇది ఒక టెంప్లెట్ అనమాట. colorlib.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ V8 అని ఉంది కదా, సో ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న మోడిఫికేషన్స్ అవి చేసుకొని మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది చేంజ్ చేశాను, ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. జెండరు, ఇంకా సెలెక్ట్ ఫేవరెట్ లాంగ్వేజ్ అని చెప్పి, అంటే టోటల్ ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ని కవర్ చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇది డిజైన్ వైజ్ వచ్చేసి అండ్ ఫ్రంట్ ఎండ్ వైజ్ వచ్చి. ఇంకా నెక్స్ట్ మన డేటాబేస్ రన్ చేయాలనుకుంటే MySQL ఉంది కదా, ఇది మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఉండాలి, లేదంటే మనకి డేటాబేస్ అనేది యాక్సెస్ అవ్వదు. సో డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే లోకల్ హోస్ట్ /phpMyAdmin అనగానే మీకు ఆ డేటాబేస్ అనేది ఆ డేటాబేస్ మేనేజ్ చేసే ఒక వెబ్సైట్ అనేది మీకు రన్ అవుతుంది. ఇది PHPMyAdmin యొక్క అడ్మిన్ ప్యానెల్ అనమాట. సో ఈ అడ్మిన్ ప్యానెల్లో మీరు
మీరు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు డేటాబేసెస్, మీరు క్రియేట్ చేసిన డేటాబేసెస్ అన్నీ ఉంటాయి. ఇంకా మీరు డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేటాబేస్ నేమ్ ఇవ్వాలన్నమాట. మీరు ఏ డేటాబేస్లో స్టోర్ చేయాలనుకుంటున్నారో డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. సో టెస్టింగ్ అనే డేటాబేస్ నేమ్ ఇచ్చాను. సో దీన్ని క్రియేట్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ టెస్టింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంకా మీరు ఈ డేటాబేస్లో డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటారనమాట. టేబుల్స్ అంటే జస్ట్ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ అన్నిటిలో డిఫరెంట్ డేటా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ఇది యూజర్స్ టేబుల్. యూజర్స్ టేబుల్లో డిఫరెంట్ డేటా ఉంది. ఫుల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, జెండర్, ఫేవరెట్ లాంగ్వేజ్. సో మనకు కావాల్సిన డేటా అంతటిని మనం ఇలా టేబుల్ రూపంలో స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ డేటాబేస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ వచ్చేసి మనం యూజర్స్ అనిస్తున్నాం. ఇంకా నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలనేది మీరు మీ దగ్గర ఉన్న డిజైన్ బట్టి, ఫ్రంట్ ఎండ్లో ఉన్న డిజైన్ బట్టి మీకు ఎన్ని కాలమ్స్ కావాలనేది మీకు తెలుసు. ఇక్కడ కాలమ్స్ వచ్చేసి మనకి ఎన్ని కావాలంటే 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 6 వచ్చి కన్ఫర్మ్ పాస్వర్డ్కి మనకి కాలం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి మనం వ్యాలిడేట్ చేయడానికి చేస్తాం. కానీ డేటాబేస్లో వచ్చేసి దీన్ని సపరేట్గా క్రియేట్ చేయగలదు. ఇంకా 5 వచ్చాయి కదా, 5కి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, 6. ఎందుకంటే ప్రతి టేబుల్కి ఒక యూనిక్ కాలం అనేది ఉండాలి. అదేంటంటే ఐడి కావచ్చు, ఐడెంటిఫికేషన్ కావచ్చు, యూనిక్ ఐడి కావచ్చు, నేమ్ ఏదైనా కావచ్చు, కానీ ఒక యూనిక్ కాలం అనేది ఉండాలి. అది ఏం చేస్తుంది అంటే ఆ కంప్లీట్ ఈచ్ రోకి ఒక యూనిక్నెస్ అనేది యాడ్ చేసింది అనమాట. అంటే కాన్ఫ్లిక్ట్స్ అలాంటివి ఒక రోకి ఇంకో రోకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇవ్వు. సో టోటల్ 6 కాలమ్స్. సో ఫస్ట్ ఐడి ఇవ్వండి, ఇంకా టైప్ ఏం చేంజ్ చేయకండి. ఇంకా ఇది ఆటో ఇంక్రిమెంట్ క్లిక్ చేయండి. ఆటో ఇంక్రిమెంట్ అంటే నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. 1, 2, 3 అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యూనిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి ఫుల్ నేమ్ వచ్చి అది వేర్కేర్లో ఉంటుంది. వేర్కేర్లో వచ్చేసి మనకి 250 లెంత్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ కూడా వేర్కేర్ 150 లెంత్ ఇవ్వచ్చు. ఇంకా మీరు కాలమ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడ స్పేస్ ఉండకూడదు అనమాట. తర్వాత ఈ కాలమ్స్ అన్ని ఇచ్చిన తర్వాత సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. మీకు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది టేబుల్ యొక్క స్ట్రక్చరు. డిఫాల్ట్గా టేబుల్లో మనకి డేటా ఏం లేదు. బ్రౌజర్ని క్లిక్ చేస్తే మనకి టేబుల్లోనే డేటా అంతా వచ్చింది అనమాట. సో ఇది డేటాబేస్ సంబంధించి టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, కాలమ్స్ ఎలా యాడ్ చేయాలి అనేది. ఇంకా వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ పొరపాటున మనం ఏదైనా ఫీల్డ్ మర్చిపోయినా లేదా ఏదైనా ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ చేసినా దాన్ని రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా కూడా స్ట్రక్చర్ క్లిక్ చేస్తే మీకు డిలీట్ చేయాలనుకుంటే ఏ కాలమ్ డిలీట్ చేయాలో అది క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ డ్రాప్ అని ఉంది కదా, ఆ డ్రాప్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది అనమాట. లేదా మోర్ దెన్ 1 కాలమ్స్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే మోర్ దెన్ 1 కాలమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాప్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన కాలమ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇంకా మీరు కాలమ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ యాడ్ చేయాలన్నది ఇక్కడ ఇవ్వచ్చు. ఆఫ్టర్ ఫేవరెట్ లాంగ్వేజ్ అంటే ఫేవరెట్ లాంగ్వేజ్ కాలమ్ తర్వాత ఇవ్వాలా, లేదంటే స్టార్టింగ్లో ఇవ్వాలా, లేదంటే దేని తర్వాత ఇవ్వాలా అని మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. స్పెసిఫై చేసి ఇక్కడ గో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఫీల్డ్ వచ్చింది, అంటే ఒక కాలమ్ కొత్తది యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్ వేస్తున్నాను, ఇంటీజర్ ఉంచేద్దాము. సో సేవ్ అని క్లిక్ చేయగానే స్ట్రక్చర్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఫీల్డ్ అని వచ్చేసింది కదా. సో మళ్ళీ దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసి డ్రాప్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది అనమాట. సో ఇలా మనం టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఇందులో కూడా మనం మ్యాండేటరీ, నాన్ మ్యాండేటరీ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి వీడు నల్ అని చెప్పేసి అన్నిటినీ నో అని చూపించింది కదా. దీని అర్థం ఏంటంటే ప్రతి వాల్యూ ఇక్కడ ఉన్న టేబుల్లో ప్రతి కాలం అనేది ఖచ్చితంగా ఫిల్ అయి ఉండాలి. దీని అర్థం ఏంటంటే అదనమాట. సో ఇలా కాకుండా మీరు ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ మాత్రం మ్యాండేటరీ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి
ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు, ఈమెయిల్ పాస్వర్డ్ మాత్రమే మ్యాండేటరీ అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ వాటిని మాత్రమే ఇలా నల్ అనేది అలా వదిలేసి నాన్ మ్యాండేటరీ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలంటే మీరు ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ మ్యాండేటరీ కాదనుకోండి, అక్కడ క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ చేస్తే మీకు నల్ లెస్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ మీరు వాల్యూ ఇవ్వకపోయినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో కానీ కరెంట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ అప్లికేషన్లో అన్నిటిని నేను మ్యాండేటరీగా పెడుతున్నాము. సో కాబట్టి జస్ట్ ఇక్కడ నాట్ నల్ అనేది మళ్ళీ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం అన్నీ మ్యాండేటరీ అనమాట. సో ఇలా డేటాబేస్ని ఇంకా వాటిలో టేబుల్స్ని కాలమ్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, సో ఇవన్నీ ఇలా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇంకా మనం ఇన్లైన్లో ఇక్కడే మనం SQL క్వీరీస్ని కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ బ్రౌజర్ని క్లిక్ చేయగానే మనకి ఏం రన్ అవుతుందంటే ఈ SQL క్వీరీ అనేది రన్ అవుతుంది. SQL క్వీరీ రన్ అవ్వడం వల్లే మనకి ఇక్కడ డేటా అనేది వస్తుంది అనమాట. ఇంకా మీకు SQL గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు W3 స్కూల్స్ కానీ లేదా యూట్యూబ్లో కానీ మీరు SQL ట్యూటోరియల్ని సెర్చ్ చేస్తే మీకు చాలా మంచి ట్యూటోరియల్స్ వస్తాయి. వాటిలో మీకు బేసిక్ క్వీరీస్ అవన్నీ నేర్చుకోవచ్చు. సెలెక్ట్ క్వీరీ, డిలీట్ క్వీరీ, అప్డేట్ క్వీరీ, ఇన్సర్ట్ క్వీరీ. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సెటప్, డేటాబేస్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనం ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట. సో కనెక్షన్ మనం బిల్డ్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫోల్డర్ని మీరు ఏదో మీకు నచ్చిన ఎడిటర్లో ఓపెన్ చేయండి. నేను VS కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో VS కోడ్లో ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫైల్స్ వచ్చేసి స్ట్రక్చర్ చూస్తే ఈ CSS నుంచి వెండర్ వరకు మొత్తం అన్ని ఫ్రంట్ ఎండ్ సంబంధించినవి అనమాట. సో వీటిని మనం టచ్ చేయాల్సిన పని లేదు. మీరు ఒకవేళ ఏమన్నా ఫ్రంట్ ఎండ్లో డిజైన్ చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే మీరు CSS సంబంధించి అయితే CSS ఫోల్డర్లో, ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇమేజెస్లో, JS ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా పెట్టాలంటే JSలో, ఇలా మీరు ఇందులో చేంజెస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం వీటిని దేన్ని టచ్ చేయాల్సిన పని లేదు, ఏం టచ్ చేయము. జస్ట్ మనం వర్క్ చేయబోయేది ఏంటంటే ఓన్లీ PHP ఫైల్స్లో మాత్రం మనం వర్క్ చేయబోతున్నాం. సో మెయిన్ వచ్చేసి ఇప్పుడు మన డేటాబేస్కి కనెక్షన్ ఉండాలని చెప్తున్నాం కదా, ఈ ఫ్రంట్ ఎండ్ ఉంది. ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటాని ఇక్కడ ఈ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి అంటే రెండింటికి మధ్య కనెక్షన్ ఉండాలి. అది ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ DB కనెక్షన్ అనేది క్రియేట్ చేశాను. DB connection.php అని క్రియేట్ చేసి అందులో నేను కొన్ని సమ్ కోడ్ రాశాను అనమాట. సో దీన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి రాద్దాము. సో DB కనెక్షన్ అనేదాన్ని నేను ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఈ న్యూ ఫైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇంకా ఇక్కడ db_connection.php. సో ఇప్పుడు ఇనిషియల్గా ఏం లేదు. ఇందులో PHPలో మనకి డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి డైరెక్ట్గా ఒక మెథడ్ ఉంది, MySQLi connect. సో ఇది ఏం చేస్తుందంటే ఇది కొన్ని పారామీటర్స్ని తీసుకుంటుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ హోస్ట్ వచ్చేసి మన లోకల్ హోస్ట్ అని చెప్పుకున్నాం కదంటే మన డొమైన్ నేమ్ అనమాట. లోకల్ హోస్ట్ కానీ లేదా IP అడ్రస్ చెప్పాను కదా 127.0.0.1 అని. సో రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను లోకల్ హోస్ట్ అని ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ PHP MyAdmin యొక్క యూజర్ నేమ్. అంటే ఇప్పుడు మనం దేని కనెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఈ లోకల్లో ఉన్న ఈ PHP MyAdminకి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో దీని యొక్క యూజర్ నేమ్ ఏంటి, ఈ PHP MyAdmin యొక్క యూజర్ నేమ్. డిఫాల్ట్గా మీరు ఏది క్రియేట్ చేయలేదు కాబట్టి రూట్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ ఎంటీ అనమాట. స్టార్టింగ్ మీకు అసలు ఏ పాస్వర్డ్ అడగలేదు కదా. సో ఇనీషియల్గా మీకు పాస్వర్డ్ అనేది PHP MyAdminకి ఉండదు అనమాట. మీరు క్రియేట్ చేయాలనుకుంటే దాని మళ్ళీ సెపరేట్గా దానికి వేరే ప్రాసెస్ ఉంది. సో అది కూడా ఇందులో చెప్పుకుందాం. పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే మీరు XAMPP ఫోల్డర్కి వెళ్తే ఇక్కడ PHP MyAdmin అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ config.inc.php అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ సర్వర్స్ అనే ఈ సర్వర్స్ ఆబ్జెక్ట్లో ఇక్కడ యూజర్ అని ఉంది కదా, యూజర్ రూట్ అని ఉంది, ఇంకా పాస్వర్డ్ ఎంటీ ఉంది, ఇంకా ఆథ్ టైప్ ఉంది కదా. ఇది డిఫాల్ట్గా మీకు ఏముంటుందంటే కాన్ఫిగ్ అని ఉంటుంది అనమాట. కాన్ఫిగ్ని మీరు ఏం చేయాలంటే కుకీ కింద చేంజ్ చేయాలి. కుకీ కింద చేంజ్ చేసి జస్ట్ మీరు సేవ్ చేయండి. దీన్ని సేవ్ చేస్తే సేవ్ చేసిన తర్వాత
ఒకసారి ఈ అపాచీ అండ్ MySQL రెండింటిని ఒకసారి స్టాప్ చేసి స్టార్ట్ చేయండి. సో సేవ్ చేస్తే మీకు లాగిన్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇలా లాగిన్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ నేను పాస్వర్డ్ ఏం సెట్ చేయలేదు ఎప్పటికీ కూడా, ఎంటీ పాస్వర్డ్ ఉంది కాబట్టి. సో జస్ట్ యూజర్ నేమ్తో మీరు గో అని క్లిక్ చేస్తే మీకు లాగిన్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటే, ఏదైనా కొత్త పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ వచ్చింది అప్పుడు. సో చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీరు ఎంటర్ దగ్గర మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అంటే మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి గో క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ నుంచి లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ లాగిన్ అవ్వదు అనమాట. ఇంకా మీరు పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ముందు జాగ్రత్త కోసం, అంటే ఫ్యూచర్లో మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ చేయాలనుకున్నా అటువంటిప్పుడు కొంచెం రిస్కీ థింగ్ అనమాట. మీ డేటాబేస్ మొత్తం అన్నీ లాక్ అయిపోతాయి మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే. సో కాబట్టి నేను చిన్న సజెషన్ ఏంటంటే, మీరు పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కాన్ఫిగ్ ఫైల్లోని పైన మీరు పాస్వర్డ్ని రాసి ఉంచుకోండి. మీరు ఒకవేళ పాస్వర్డ్ ఏదైనా సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక జస్ట్ చిన్న కామెంట్ పెట్టుకొని ఇక్కడ పాస్వర్డ్ని సేవ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మర్చిపోయినా సరే ఇది ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట పాస్వర్డ్ ఏంటంటే. సో ఇలా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ PHP అడ్మిన్ పాస్వర్డ్ ఎంటీ ఏం లేదు. ఇక నెక్స్ట్ వచ్చి డేటాబేస్ నేమ్. ఇక్కడ డేటాబేస్ నేమ్ మనం ఏది ఏంటో క్రియేట్ చేసామంటే టెస్టింగ్ అని క్రియేట్ చేసాం. సో ఆ డేటాబేస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. కనెక్షన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అందులో స్టోర్ చేశాను. ఇఫ్ కనెక్షన్ ఒకవేళ ట్రూ అయితే DB కనెక్టెడ్ అని, ఎల్స్ DB నాట్ కనెక్టెడ్. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే DB కనెక్టెడ్ అని వచ్చింది, అంటే మనం ఆ క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఏదైనా పాస్వర్డ్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో యాక్సెస్ డినైడ్ అని చెప్పేసి మనకి వచ్చింది అనమాట. ఇంకా మనం ప్రింట్ చేసిన DB నాట్ కనెక్టెడ్ ఉంది కదా, ఆ DB నాట్ కనెక్టెడ్ కూడా చూపించింది. ఇంకా ఈ పైన మనకి ఎర్రర్స్ వార్నింగ్స్ అని చూపిస్తున్నాయి కదా, వాటిని మనం చూపించకుండా అలా ఉండాలనుకుంటే డైరెక్ట్గా ఎర్రర్ రిపోర్టింగ్ 0 అని పెడితే మనకి అలాంటి వార్నింగ్స్ ఏం చూపించదు అనమాట. సో డైరెక్ట్గా మనం ఏదైతే ప్రింట్ చేస్తున్నామో అది ప్రింట్ అవుతుంది. సో మీరు ఒకవేళ డీటెయిల్డ్గా ఎర్రర్ ఎక్కడ వస్తుంది ఏంటి అని తెలియాలనుకుంటే దీన్ని యూజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. డైరెక్ట్గా మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది చూపించింది. సో రీసెట్ చేద్దాం. సో DB కనెక్ట్ అయింది. ఇంకా ఈ DB కనెక్షన్ని మనం ప్రతి ఫైల్లోని యూజ్ చేస్తాం అనమాట. మనం ఏ ఫైల్లో అయినా సరే మన డేటాని, ఎక్కడైతే మనం డేటాని రిజిస్టర్ అది సేవ్ చేయాలనుకుంటున్నామో లేదా రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో, సో ప్రతి చోట ఈ DB కనెక్షన్ మాత్రం పెడతాం. అంటే ఇది గ్లోబల్ అనమాట. సో ప్రతి ఫైల్లోని ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ప్రింట్ అయిన అదే DB కనెక్టెడ్ అని, సో ఇది ప్రతి ఫైల్లోనూ చూపించింది. ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇందులో నేను DB కనెక్షన్కి DB కనెక్ట్ చేసి ఉంచాను. సో కాబట్టి ఇక్కడ మనం చూపిస్తుంది చూడండి DB కనెక్టెడ్ అని. సో ఇలా ప్రతి ఫైల్లోనూ ఆ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. సో అలా చూపించకుండా ఉండాలనుకుంటే జస్ట్ దాన్ని కామెంట్ చేసేయండి. సో ఒకవేళ మనకి DB నాట్ కనెక్టెడ్ అంటే ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో తప్పలేదు. కానీ కనెక్ట్ అయిన తర్వాత చూపించాల్సిన పని లేదనమాట. ఒకవేళ మీరు సపరేట్గా టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫైల్ని యాక్సెస్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కాన్స్టెంట్స్.php. కాన్స్టెంట్స్లో ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేసే స్ట్రింగ్స్ కానీ లేదంటే రీడైరెక్షన్ సంబంధించిన URLs కానీ, అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మోర్ దెన్ 1 టైమ్స్ మనం యూజ్ చేసామన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫిల్ ఆల్ ద ఫీల్డ్స్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంది. ఫిల్ ఆల్ ద ఫీల్డ్స్ అంటే ప్రతి ఫామ్లోని మనకి ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫీల్డ్స్ అన్నీ ఫిల్ అవ్వకపోతే ప్లీజ్ ఫిల్ ఆల్ ద ఫీల్డ్స్ అని చెప్పేసి అంటాం. సో అటువంటప్పుడు ప్రతి ఫైల్లోనూ ఈ స్ట్రింగ్ని మనం రాయాల్సిన పని లేదనమాట. సో జస్ట్ ఈ కాన్స్టెంట్లో ఒక వేరియబుల్కి దాన్ని అసైన్ చేసుకుంటే ఈ కాన్స్టెంట్ని ప్రతి చోట మనం ఇంక్లూడ్ చేస్తే మనం నచ్చిన ప్లేస్లో దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఈ వేరియబుల్ యూజ్ చేసుకొని. ఇది కాకుండా ఇంకా రీడైరెక్ట్ చేయడానికి కూడా ఈ లొకేషన్, ఈ index.php, reset.php ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనం రీడైరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. హెడర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ హెడర్లో మనం ఈ లొకేషన్ ఇస్తే దానికి రీడైరెక్ట్ చేస్తుంది. సో అలా మనం కూడా అక్కడ డైరెక్ట్ ఈ లొకేషన్ ప్రతి చోట మనకి లొకేషన్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి, సో అన్నిసార్లు రాయాల్సిన పని లేకుండా ఒకసారి రాసుకొని ఆ వేరియబుల్ని మనం నచ్చిన ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా constant.php ఫైల్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి session.php.
సెషన్ డాట్ పిహెచ్పిది ఏంటంటే మనం లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయ్యామా లేదా అనేది ఈ సెషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి చూస్తాం అనమాట. సో ఈ సెషన్స్ ఏంటనేది ఆ లాగిన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రజెంట్ రిజిస్ట్రేషన్కి చూద్దాం. ఇండెక్స్ డాట్ పిహెచ్పి అనేది రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫైల్ అనమాట. సో ఇందులో డిఫాల్ట్గా మనం ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసాం కదా, ఆ టెంప్లెట్ సంబంధించిన కోడ్ ఉంటుంది ఇందులో డిఫాల్ట్గా. ఆ కోడ్ ఏంటి అంటే ఇక్కడ ఫామ్ అని ఉంది కదా, ఈ ఫామ్. సో ఇదంతా డిఫాల్ట్గా మనకి డిఫాల్ట్గా ఉన్న కోడ్ అనమాట. ఇందులో మనం మెయిన్గా చేసేది ఏంటంటే ఈ ఫామ్ ఉంది కదా, ఫామ్లో మెథడ్ ఇస్తాం మనం. మెథడ్ వచ్చి పోస్ట్ మెథడ్ ఇవ్వాలి. సో పోస్ట్ కాకుండా గెట్ మెథడ్ కూడా ఉంటుంది. గెట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుద్ది అంటే డైరెక్ట్గా మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి, ఫీల్డ్ నేమ్స్ అనేవి డైరెక్ట్గా పైన యూఆర్ఎల్లో కనిపించేస్తాయి అనమాట. సో అది అంత సెక్యూర్ కాదు. సో అందువల్ల మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. పోస్ట్ మెథడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మనం సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ బటన్ ఉంది కదా, ఈ సైన్ అప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫామ్ సబ్మిట్ అవ్వాలి. సబ్మిట్ అయ్యి ఇక్కడ ఉన్న డేటాని వ్యాలిడేట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసే ఫైల్ ఏంటంటే యాక్షన్లో ఇవ్వాలన్నమాట. ఆ ఫైల్ని యాక్షన్లో ఏమి ఇస్తున్నామంటే signup_validate.php అని ఇస్తున్నాం. ఓకే, ఈ ఫైల్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు. సో క్రియేట్ చేద్దాము. సో దానికంటే ముందు ఫస్ట్ ఈ ఫామ్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. మిగతా అన్నిటికీ కూడా సేమ్ ఈ టైప్ ఫామ్సే ఉంటాయి అన్నమాట. సో అన్ని ఫామ్స్ మనం చూడట్లేదు, జస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ మెయిన్గా చూస్తున్నాము. తర్వాత మిగతా ఫామ్స్ అన్ని స్కిప్ చేస్తాం అనమాట. ఓన్లీ యాక్షన్స్ మాత్రమే మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ వచ్చి ఇది నార్మల్గా మన టైటిల్ అనమాట. ఇక్కడ ఉన్న టైటిల్. ఇంకా ఫుల్ నేమ్ వచ్చేసి ఇదంతా ఈ పర్టికులర్ ఈ డివిజన్ అంతా ఫుల్ నేమ్ సంబంధించింది. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ తీసుకున్నాము, టైప్ వచ్చి టెక్స్ట్. ఇంకా దాని యొక్క నేమ్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఏదైతే మనం నేమ్ ఇస్తున్నామో ఈ నేమ్నే మనం పిహెచ్పిలో యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇంకా ఐడి ఇవన్నీ దేనికంటే మనం వ్యాలిడేట్ చేయడం కోసం, అంటే జావా స్క్రిప్ట్ అవి యూజ్ చేసుకొని వ్యాలిడేషన్స్ అవన్నీ ఫ్రంట్ ఎండ్ నుంచి యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఐడి ఇచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మీరు ఇచ్చే నెక్స్ట్ ఇన్పుట్ ఈమెయిల్ కదా. సో ఈమెయిల్ టైప్ వచ్చి ఈమెయిల్, ఇంకా దాని నేమ్ కూడా ఈమెయిల్ అని ఇస్తాం. ఇంకా జెండర్ వచ్చి టైప్ రేడియో అని ఇస్తాం. వీటి నేమ్ వచ్చి రెండింటికి సేమ్ నేమ్ ఇస్తాం. ఇంకా నెక్స్ట్ ఫేవరెట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేమ్ వచ్చి ఫ్యావ్ లాంగ్వేజ్. ఇంకా పాస్వర్డ్ వచ్చి టైప్ పాస్వర్డ్. ఇంకా దాని యొక్క నేమ్ వచ్చి పాస్వర్డ్ అని. అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా, దాని టైప్ వచ్చి పాస్వర్డ్, ఇంకా నేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇంకా ప్రతి ఇన్పుట్కి వచ్చి మనం రిక్వైర్డ్ అని యూజ్ చేస్తున్నాం. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా అది ఎంటర్ చేస్తే కానీ ఫామ్ అనేది ముందుకు వెళ్ళదు అనమాట, అంటే సబ్మిట్ అవ్వదు అనమాట. ఇంకా మినిమం లెంత్, మ్యాక్సిమం లెంత్ కూడా యూజ్ చేస్తున్నాము. అంటే ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి, మినిమం ఎన్ని క్యారెక్టర్స్ మ్యాక్సిమం తీసుకోవాలనేది మనం డిఫైన్ చేయొచ్చు మ్యాక్సిమం మినిమం లెంత్ యూజ్ చేసి. ఇంకా లాస్ట్ వచ్చి చెక్ బాక్స్ని డిఫాల్ట్గా మనం చెక్ చేసి ఉంటున్నాం, ఎందుకంటే ప్రతిసారి యూజర్ క్లిక్ చేయాలి రిజిస్టర్ అయ్యేటప్పుడు. సో డిఫాల్ట్ ఇక్కడ మనం చెక్డ్ అని చెప్పేసి పెడుతుంటే ఆటోమేటిక్గా అది క్లిక్ చేసి ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని డిజేబుల్డ్ అని పెట్టాలంటే ఇంకా దాన్ని మళ్ళీ చేంజ్ చేయకుండా యూజర్ డిజేబుల్డ్ అని పెట్టాను. ఒకవేళ ఇలా పెట్టకపోతే మీరు దానికి సెపరేట్గా వ్యాలిడేషన్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే అది చెక్ అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చే ఐడి కానీ క్లాస్ కానీ యూజ్ చేసుకొని దాన్ని వ్యాలిడేట్ చేయొచ్చు. తర్వాత ఇంకా సబ్మిట్ బటన్ వచ్చేసరికి దాని టైపు సబ్మిట్. ఇంకా దాని నేమ్ ఏదైనా కావచ్చు. ఇంకా వాల్యూ వచ్చేసి మనం ఏ వాల్యూ చూపించాలనుకుంటున్నాం ఆ వాల్యూ అక్కడ చూపించవచ్చు అనమాట. సైన్ అప్ అని చూపిస్తున్నాం కదా, సో ఈ సైన్ అప్ అనేది క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అవుద్ది. నెక్స్ట్ మిగతా లింక్స్, ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనకి కింద ఒక లింక్ ఇచ్చాం. యూ హ్యావ్ ఆల్రెడీ అకౌంట్ అయితే సైన్ ఇన్ అని చెప్పేసి లింక్ ఇచ్చాం అనమాట. ఆ లింక్లో login.phpకి రీడైరెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫామ్ అంతా ఇచ్చాం కదా, సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ అయ్యి ఉండాలి. అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేశాను. ఇప్పుడు ఏంటంటే సైన్ అప్ క్లిక్ చేస్తాను. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుద్దంటే ఇక్కడ మనం యాక్షన్లో ఏ ఫైల్ అయితే ఇచ్చామో ఆ ఫైల్కి రీడైరెక్ట్ చేసిద్ది. సో క్లిక్ చేశాను, signup_validate.phpకి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మన ఫైల్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఎందుకని చెప్పి మనకి 404 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు దీన్ని మనం క్రియేట్ చేద్దాం.
సైన్ అప్ వ్యాలిడేట్ డాట్ పిహెచ్పి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేయండి. ఫైల్ ఉంది కానీ మనకి రిజల్ట్ ఏమీ లేదు, అందులో మనం ఏ రాయలేదు కాబట్టి ఎంటీ ఫైల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో కోడ్ రాద్దాం యాక్సెస్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇన్పుట్స్లో ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం యాక్సెస్ చేయాలి. సో అది ఎలా యాక్సెస్ చేస్తాము అంటే $_post అంటే మనం ఇక్కడ యూజ్ చేసాం కదా పోస్ట్ మెథడ్ అని చెప్పేసి మెథడ్ టైపు. సో ఈ పోస్ట్ అనేది ఆ పోస్ట్ అనమాట. అంటే ఇక్కడ మీరు స్మాల్ ఇచ్చినా పర్లేదు, క్యాపిటల్ ఇచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం క్యాపిటలే ఉండాలన్నమాట. దీనికి ఇక్కడ ఉన్న ఈ పోస్ట్కి సంబంధం లేదు, కానీ సంబంధం ఏంటంటే మెథడ్ అనేది రిలేట్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాక్ట్ టెక్స్ట్ మాత్రం రిలేట్ కాదనమాట. సో పోస్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ పోస్ట్ స్మాల్ ఉన్నా పర్లేదు, క్యాపిటల్ ఉన్నా పర్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం పోస్ట్ ఇచ్చాం కదా, సో ఈ పోస్ట్లో మన ఇక్కడ నేమ్స్ ఇంపార్టెంట్ చెప్పాం కదా. సో ఈ నేమ్లో మనకి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయాలి. ఫుల్ నేమ్ అని ఇచ్చాను. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏం వస్తుందో లేదో, అసలు డేటా ఏదైనా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో దీన్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి. కంటిన్యూ అని చెప్పుద్ది. సో ఇక్కడ మనం ఇందాక ఇక్కడ శాంపుల్ ఇచ్చాం కదా, ఫుల్ నేమ్ శాంపుల్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇలా ప్రతి ఫీల్డ్కి మనకి డేటా వచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చిన డేటాను మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఫుల్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. అలానే మిగతా అన్నిటికీ కూడా జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఈమెయిల్ మోర్ దెన్ వన్ టైం మీరు చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి, Ctrl+D నొక్కండి. సో రెండు సెలెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్, పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, నెక్స్ట్ ఫేవరెట్ లాంగ్వేజ్. ఫస్ట్ మనం వ్యాలిడేట్ చేయాల్సినది ఏంటంటే పాస్వర్డ్ ఇంకా కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమా కాదని చెక్ చేయాలి. ఇఫ్ పాస్వర్డ్ ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ అప్పుడు ప్రొసీడ్ అవుతాము. ఒకవేళ రెండు ఈక్వల్ కాదు అంటే మనం ఒక ఎర్రర్ చూపించాలన్నమాట. ఎర్రర్ ఏంటంటే రాంగ్ ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్పేసి అనాలి. ఇక్కడ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు అనమాట. డైరెక్ట్ స్క్రిప్ట్ అని చెప్పేసి స్క్రిప్ట్లో అలర్ట్ ఇవ్వచ్చు, రాంగ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్. సో ఒకసారి పాస్వర్డ్ని మనం రాంగ్ ఇచ్చి చూస్తే కర్లీ బ్రేస్ ఎర్రర్ ఉందంట. సెమికోలన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి చివరిని. సో ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం చూపించట్లేదు, ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది అనమాట. ఒకవేళ ఇందులో ప్రింట్ చేసి చూడండి కేమ్ అని చెప్పేసి. సో దీన్ని ప్రింట్ చేసి చూస్తే వచ్చింది, అంటే పాస్వర్డ్స్ రెండు సేమ్ అనమాట. ఒకవేళ రెండు సేమ్ కాకపోతే ఈ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. కానీ ఎర్రర్ రిలేటివ్గా లేదు. పాస్వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ అని మనకు వచ్చింది అనమాట. నెక్స్ట్ వ్యాలిడేషన్ ఏంటంటే అన్ని ఫీల్డ్స్ యొక్క లెంత్ అనేది చెక్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అనేది మినిమం లెంత్ 1 అయినా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎలా అంటే ఇఫ్ పిహెచ్పిలో మనకి ఒక మెథడ్ ఉంది strlen అని చెప్పి. సో ఈ మెథడ్ యూజ్ చేసి ఫుల్ నేమ్ని అంటే ఈచ్ ఫీల్డ్ని మనం వ్యాలిడేట్ చేయొచ్చు. సో గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం 1 అయినా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే అన్నీ వ్యాలిడేట్ అవ్వాలి. ప్రతి ఫీల్డ్ అనేది మినిమం లెంత్ 1 ఉండాలి కాబట్టి మనం అండ్ కండిషన్ వాడుతాము. జస్ట్ దీన్ని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఫుల్ నేమ్ తీసి ఈమెయిల్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఈ రెండు ఈక్వల్ అయితేనే ముందుకు వెళ్తుంది కాబట్టి వాటి యొక్క మినిమం లెంత్ 0 ఉండొచ్చు, లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు, అసలు ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం పాస్వర్డ్స్ రెండు మాత్రం సేమ్ ఉండాలి. దాని తర్వాత ఎలాగో లోపలికి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ని మనం వ్యాలిడేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదనమాట. సో ఇప్పుడు అన్నిటికీ లెంత్ చెక్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఇవన్నీ వ్యాలిడేట్ అయితేనే ముందుకు వెళ్ళేది, ఒకవేళ మళ్ళీ లేకపోతే ప్లీజ్ ఫిల్ ఆల్ ది ఫీల్డ్స్ అని చెప్పేసి మనం ఒక ఎర్రర్ చూపించాలన్నమాట. సేమ్ దీన్ని కాపీ చేయండి. సో అలర్ట్లో ప్లీజ్ ఫిల్ ఆల్ ద
మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఇలా అన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ని ఫిల్ చేయమని చెప్పేసి మనం చెప్తాం అనమాట. మళ్ళీ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మనకి మళ్ళీ ఎర్రర్ ఏం రావట్లేదు, ఎందుకంటే అన్నీ ఫిల్ చేసాం మనం. మినిమం లెంత్ అనేది 1 ఉన్నది కాబట్టి ప్రతిదానికి మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే, డైరెక్ట్గా మనం డేటా అంతా వచ్చింది, ఇప్పుడు వచ్చిన డేటా అంతటినే డైరెక్ట్గా మనం డేటాబేస్లో స్టోర్ చేసేయకూడదు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాడు. సో ఇది రిజిస్టర్ అయిన యూజర్ని మళ్ళీ ఎంటర్ చేస్తే ప్రాబ్లం కదా. ప్రతి యూజర్ని ఒకసారి మాత్రం మనం స్టోర్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆ యూజర్ ఆల్రెడీ ఉన్నాడా లేదా అనేది చెక్ చేయాలి. సో అలా చెక్ చేయాలనుకుంటే మనం SQL క్వీరీ అనేది రాయాలన్నమాట. SQL సెలెక్ట్ క్వీరీ. సో సెలెక్ట్ అని రాద్దాం. ఇక్కడ సెలెక్ట్ క్వీరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్. అక్కడ దేంతో చెక్ చేస్తామంటే ఈమెయిల్తో చెక్ చేస్తుంది. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆల్రెడీ యూజర్ ఉన్నట్టే. సో ఈమెయిల్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఈమెయిల్ అని ఇచ్చాం కదా, ఈమెయిల్ వేరియబుల్ని ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం కొటేషన్స్లో ఇవ్వాలన్నమాట. కొటేషన్స్లో ఇవ్వకపోతే SQL క్వీరీ అనేది సరిగ్గా రన్ అవ్వదు. ఎలా అనేది ఒకసారి మీరు చూద్దాం. కావాలంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేసి చూస్తే ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు ఇలా చూపిస్తుంది. అంటే ఈమెయిల్ అనేది మన స్ట్రింగ్ రూపంలో ఉండాలి, కానీ ఇక్కడ మనకు ఎలా చూపిస్తుంది, డైరెక్ట్ అది ఒక వేరియబుల్ టైప్లో చూపిస్తుంది. సో డైరెక్ట్ SQL క్వీరీగా తెలియదు అనమాట. డైరెక్ట్ వేరియబుల్స్ ఉంటే వేరియబుల్ మనం డిఫైన్ చేస్తేనే కానీ దానికి అర్థం కాదు. సో కాబట్టి మనం దీన్ని స్ట్రింగ్ రూపంలోనే పంపించాలి. స్ట్రింగ్ పంపించాలంటే దాని ముందు తర్వాత జస్ట్ సింగిల్ కొటేషన్స్ అవి యాడ్ చేయాలి. ఒక డబుల్ కొటేషన్ వాడితే సింగిల్ వాడితే డబుల్ కొటేషన్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే మీకు ఆ స్ట్రింగ్ అనేది కొటేషన్స్లో వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి క్వీరీ అనేది రన్ అవుతుంది. సో PHPలో మన క్వీరీని రన్ చేయాలంటే మనకు డైరెక్ట్ మెథడ్ ఉంటుంది అనమాట, MySQLi క్వీరీ. సో ఇదేంటంటే, ఇది 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి వచ్చి డేటాబేస్ కనెక్షన్, సెకండ్ వచ్చేసి క్వీరీ అనమాట. సో డేటాబేస్ కనెక్షన్ వచ్చేసి మనం ఎక్కడ రాసాం, ఈ DB కనెక్షన్లో రాసాం. సో ఈ DB కనెక్షన్లో ఒక వేరియబుల్ని ఇచ్చాం, ఈ కనెక్షన్ అని. దీని అర్థం ఏంటంటే డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదని చెప్పుద్ది. సో ఈ కనెక్షన్ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట, ఇక్కడ యాక్సెస్ చేయాలి, ఇంకా క్వీరీని యాక్సెస్ చేయాలి. కానీ ఇప్పుడు మా కనెక్షన్ డైరెక్ట్ యాక్సెస్ చేస్తే అవుద్దా, దాన్ని ఇంక్లూడ్ చేయకుండా అవ్వదు. కాబట్టి ఈ పైన ఈ DB కనెక్షన్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేయాలంటే రిక్వైర్ వన్స్ అని చెప్పేసి db_connection.php ఇలా యాక్సెస్ చేయొచ్చు. రిక్వైర్ వన్స్ యూజ్ చేయొచ్చు, ఇంక్లూడ్ రాయొచ్చు, ఇంక్లూడ్ వన్స్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనకు నచ్చిన మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను రిక్వైర్ వన్స్ అని యూజ్ చేసి DBని యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న కనెక్షన్ని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక క్వీరీ కదా, గెట్ యూజర్ అని చెప్పేసి ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అంటే యాక్సెస్ చేసిన తర్వాత మనకి డేటా వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి మనం డైరెక్ట్గా ఇంకో మెథడ్ యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే MySQLi నెంబర్ ఆఫ్ రోస్. ఈ గెట్ యూజర్ ఈ క్వీరీకి రన్ చేయగానే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ వచ్చాయి అనేది చెప్తుంది అనమాట ఈ మెథడ్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడే. ఇఫ్ ఈ క్వీరీ గ్రేటర్ ఈక్వల్ టు 1 అంటే ఎగ్జాక్ట్గా 1 రో ఇస్తే, ఎగ్జాక్ట్గా 1 అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టు కదా. సో ఎలా అయినా ఇవ్వచ్చు, లేదా గ్రేటర్ దాన్ 0 అయినా ఇవ్వచ్చు. సో జస్ట్ ఆ కండిషన్ చెక్ చేయడానికి అంతే. సో ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ అలర్ట్ ఇవ్వాలన్నమాట, ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాడు యూజర్ అని. సో ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేయండి, ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ దిస్ మెయిల్. తర్వాత ఒకవేళ లేకపోతే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. శాంపుల్ అనేది లేదు కాబట్టి మనకి ఎర్రర్ ఏం రావట్లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లేదు, ఇప్పుడు న్యూ ఈమెయిల్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్సర్ట్ క్వీరీ రాయాలన్నమాట. ఇన్సర్ట్ క్వీరీ అంటే మన డేటాని స్టోర్ చేయాలి. ఇంకా ఇప్పుడు స్టోర్ చేసే ముందు మళ్ళీ పాస్వర్డ్ ఉంది కదా,
పాస్వర్డ్ని మనం డైరెక్ట్గా ఇప్పుడు మనకు ప్లెయిన్ పాస్వర్డ్ వచ్చింది అనమాట. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూడండి, మీకు పాస్వర్డ్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రింట్ చేస్తే వివేక్ అంటే నేను వివేక్ అని పాస్వర్డ్ ఇచ్చాను. సో ఈ వివేక్ డైరెక్ట్గా చూపించేస్తుంది. సో అంటే సేమ్ ఇదే డేటాబేస్లో కూడా స్టోర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఎవరైనా హ్యాకర్స్ మన డేటాబేస్ని హ్యాక్ చేస్తే డేటా మొత్తం వాళ్ళకి క్లియర్గా కనిపిస్తే పాస్వర్డ్స్ అన్నీ ఇంకా అంతకంటే ఇన్సెక్యూర్ ఇంకేం ఉండదు అనమాట డేటాబేస్లో. సో అప్పుడు ఏం చేయాలంటే పాస్వర్డ్ని డైరెక్ట్ ప్లెయిన్గా స్టోర్ చేయకుండా దాన్ని ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేయాలన్నమాట. ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేయడం ఎలా అంటే మనకి PHPలో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి ఎన్క్రిప్ట్ చేయడానికి. ఎలాంటివంటే MD5 అని, శ్రావణ్ అని, పాస్వర్డ్ హ్యాష్ అని, అంటే చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మనం మెథడ్స్ అని ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒక్కొక్క మెథడ్లో ఎలా చూపిస్తుంది డేటా అనేది ఇక్కడ ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ 0 నుంచి B వరకు మనకి MD5 ఫార్మాట్, ఇక్కడ BE నుంచి లాస్ట్ A వరకు కూడా SHA1 పాస్వర్డ్, ఇంకా దాని ఎన్క్రిప్షన్ పాస్వర్డ్, ఇంకా $, నుంచి C వరకు హ్యాషింగ్ అనమాట. దీనికి ఒక మెథడ్ ఉంది పాస్వర్డ్ వెరిఫై చేయడానికి. అదేంటంటే పాస్వర్డ్_వెరిఫై. ఫస్ట్ పారామీటర్ వచ్చి మనకి పాస్వర్డ్ ఇవ్వాలి, అంటే మనం డైరెక్ట్ ప్లెయిన్గా ఇచ్చేది. నెక్స్ట్ వచ్చి హ్యాషింగ్. ఇప్పుడు ఫస్ట్ ఈ హ్యాషింగ్ యూజ్ చేస్తున్నాను, ఇది ఇంతకు ముందుది కదా, దీన్ని ఒకసారి కట్ చేద్దాం. ఒకసారి దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం. చూడండి 1 అంటే మనకి ట్రూ అనమాట. సో ఇక్కడ 1 వచ్చింది కదా, అంటే పాస్వర్డ్ ట్రూ. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. ఇందాక పాస్వర్డ్ వేరు, అంటే హ్యాషింగ్లో పాస్వర్డ్ ఇప్పుడు వేరు, మళ్ళీ అయినా కూడా ఇప్పుడు ట్రూ వచ్చింది. ఒకవేళ నేను రాంగ్ ఇస్తే మనకి ఏం చూపించట్లేదు, అంటే రాంగ్ అనమాట. ఒకవేళ ట్రూ అయితేనే ట్రూ వచ్చింది, లేదంటే మనకి ట్రూ రాదు. సో ఇలా మనం హ్యాషింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో యూజ్ చేసేది పాస్వర్డ్ హ్యాష్ మెథడ్ యూజ్ చేస్తాము. మీకు సింపుల్గా స్టార్టింగ్ ఏం అర్థం కాకపోతే జస్ట్ మీరు డైరెక్ట్ MD5 పాస్వర్డ్తో వెళ్ళిపోవచ్చు. అది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ ప్రతి స్ట్రింగ్కి కూడా సేమ్ అదే MD5 ఫార్మాట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి పాస్వర్డ్ హ్యాష్తో చెక్ చేద్దాం. సో పాస్వర్డ్ని ఎన్క్రిప్ట్ చేద్దాం. సో ఎన్క్రిప్టెడ్ అని చెప్పి ఒక వేరియబుల్కి తీసుకొని దానికి పాస్వర్డ్ హ్యాష్. సో ఇక్కడ మనం ఇచ్చే పాస్వర్డ్ని డైరెక్ట్ ఇక్కడ ఇద్దాం, పాస్వర్డ్, ఇంకా పాస్వర్డ్ బీక్రిప్ట్. ఇది ఏం చేస్తుందంటే పాస్వర్డ్ని ఎన్క్రిప్ట్ చేసింది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ క్వెరీ రాద్దాం. ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్, ఇంకా నెక్స్ట్ కాలం నేమ్స్ అనమాట. ఏ కాలం నేమ్స్లో మనం ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్, ఫుల్ నేమ్, పాస్వర్డ్, వాల్యూస్ వచ్చేసరికి ఇందా చెప్పుకున్నాం కదా, మనం స్ట్రింగ్స్ ఏమైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా వాటిని కొటేషన్స్లో పెట్టే పంపించాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫుల్ నేమ్, నెక్స్ట్ వచ్చి ఈమెయిల్, ఇక్కడ ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ని పెట్టాలి ఎన్క్రిప్టెడ్ అని చెప్పి, నెక్స్ట్ జెండర్. ఇంకా ఇది కూడా ఆర్డర్లోనే మనం సేవ్ చేయాలన్నమాట వేరియబుల్స్ కూడా. ఫుల్ నేమ్కి ఫుల్ నేమ్, ఈమెయిల్కి ఈమెయిల్, పాస్వర్డ్కి పాస్వర్డ్, జెండర్కి జెండర్, ఫేవరెట్ లాంగ్వేజ్. సో ఈ ఆర్డర్ని మనం మారిస్తే మళ్ళీ డేటా వేరే కాలమ్స్లో డిఫరెంట్గా స్టోర్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ ఫీల్డ్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చారో ఆ ఫీల్డ్స్ యొక్క డేటాని ఈ వాల్యూస్లో ఇవ్వాలన్నమాట. సో ఇది ఇన్సర్ట్ క్వెరీ. సో క్వెరీని రన్ చేయాలంటే సేమ్ ఇంతకుముందు ఇక్కడ రాసాం కదా, అలానే జస్ట్ దీన్ని కాపీ చేయండి. ఇన్సర్ట్ యూజర్, MySQL క్వెరీ, ఇంకా కనెక్షన్, డేటాబేస్ నుంచి తీసుకున్న కనెక్షన్, ఇంకా సెలెక్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనమాట. ఇక్కడ వేరియబుల్ ఇచ్చాం కదా ఇన్సర్ట్ అని, ఆ వేరియబుల్. ఇన్సర్ట్ యూజర్ అనేది ట్రూ అయితే డైరెక్ట్ ఇక్కడ మనం ఈక్వల్ టు ట్రూ అని రాయకపోయినా డైరెక్ట్ ట్రూ అన్నమాట దాని అర్థం. సో దీని ఒకవేళ యూజర్ ఇన్సర్ట్ అయితే రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనం ఒక అలర్ట్ ఇస్తాం. సో దీన్ని కాపీ చేయండి, డైరెక్ట్ ఇలా చూపిస్తున్నాం. ఒకవేళ ఇన్సర్ట్ అవ్వలేదంటే ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఏమని, సంథింగ్ వెంట్ రాంగ్ అని, లేదా అనేబుల్ టు స్టోర్ ఇన్ ద డేటాబేస్ అని చెప్పి, అంటే మీకు నచ్చిన ఎర్రర్ ఏదైనా సరే ఇక్కడ చూపించవచ్చు, లేదా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి చూపించవచ్చు. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సో సేవ్ చేస్తే దీన్ని ఒకసారి ప్రింట్ చేసిన వాటిని ఒకసారి మళ్ళీ అన్నీ రిమూవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే
మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. అంటే మొత్తం మనం ఇచ్చిన వ్యాలిడేషన్స్ అన్నిటిని ఇది వ్యాలిడేట్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఒకసారి డేటా చెక్ చేయండి అసలు స్టోర్ అయిందో లేదా అని. సో యూజర్స్లోకి వస్తే ఈ శాంపుల్ అనేది ఇక్కడ అంటే శాంపుల్ యొక్క డేటా అనేది మొత్తం ఇక్కడ స్టోర్ అయిందనమాట. ఇంకా మొత్తం అన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. అంటే రిఫ్రెష్ అంటే కాల్ చేసిన ప్రతిసారి ఆ డేటా అంతా స్టోర్ అవుతుంది అనమాట. అంటే మొత్తం అన్నీ వ్యాలిడేట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇచ్చింది. సో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యాం ఇప్పుడు. సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తే అది ఏం చెప్పాలి, ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పాలి. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ దిస్ మెయిల్ అని వస్తుంది కదా. సో ఆ కండిషన్ కూడా సక్సెస్ అయింది. ఇంకా పాస్వర్డ్ వచ్చేసరికి మనం తర్వాత నెక్స్ట్ టెస్ట్ చేసేటప్పుడు మనం చెక్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడే చూద్దాం. పాస్వర్డ్ అవి రాంగ్గా ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇచ్చాను, ఇక్కడ వేరే పాస్వర్డ్ ఇచ్చాను. సో పాస్వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో పాస్వర్డ్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి స్టార్టింగ్ ఫస్ట్ కండిషన్ ఇచ్చాం కదా, ఆ కండిషన్ దగ్గర చెప్పేస్తుంది అనమాట. ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ సైన్ అప్ వ్యాలిడేట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏదైనా అలర్ట్ ఇచ్చిన తర్వాత అది అక్కడే ఉండిపోతుంది, అక్కడ నుంచి రీడైరెక్ట్ అవ్వట్లేదు. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయితే అది మళ్ళీ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి, లేదా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని అంటే లాగిన్ పేజ్కి వెళ్ళాలి. ఇలా అంటే మనం చూపించిన కండిషన్ బట్టి అది డిఫరెంట్ పేజెస్కి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. అక్కడే ఉండిపోతే ఈ యూజర్ అక్కడే స్ట్రక్ అయిపోతాడు కదా. సో కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్కి రీడైరెక్ట్ చేయాలన్నమాట. రీడైరెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్లో మనం ఆల్రెడీ గో బ్యాక్ రాసాము, window.history.back అని. సో ఇది డైరెక్ట్ యూజ్ చేద్దాము. గో బ్యాక్. ఇంకా దీన్ని యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఆ కాన్స్టెంట్ని ఇక్కడ డిఫైన్ చేయాలి. సో డిఫైన్ చేయాలంటే ఈ డీబీ కనెక్షన్ అనే దాంట్లో దీని తర్వాత మనం డిఫైన్ చేయొచ్చు. రిక్వైర్ వన్స్ అని చెప్పి కాన్స్టెంట్స్ డాట్ పిహెచ్పి. కానీ మనం ప్రతి చోట డీబీని యూజ్ చేస్తాం కాబట్టి, అంటే డీబీని ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఈ కాన్స్టెంట్ని యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ దీన్ని డీబీ కనెక్షన్లో మనం పెట్టేయచ్చు. సో దీన్ని కట్ చేసి డీబీ కనెక్షన్లో ఇక్కడ స్టార్టింగ్లో పెట్టేస్తే ఆ ఫైల్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ డీబీ కనెక్షన్తో పాటు కాన్స్టెంట్ డాట్ పిహెచ్పి ఫైల్ కూడా మనకి యాక్సెస్లో ఉన్నట్టు. సో ఇప్పుడు డైరెక్ట్ మనం గో బ్యాక్ అనగానే ఆ ముందున్న హిస్టరీకి వెళ్ళుద్ది. window.location.href ఈక్వల్ టు login.php అని ఇస్తే ఏం చేస్తుందంటే, ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. శాంపుల్ 3తో రిజిస్టర్ అవుతున్నాను. ఇది క్లిక్ చేయగా రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చి మనకి లాగిన్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్. సో రిజిస్ట్రేషన్ ఒకటే ఇంత టైం తీసుకుంది, కానీ మిగతా లాగిన్ కానీ ఫర్గెట్ పాస్వర్డ్ కానీ రీసెట్ కానీ ఇవన్నీ చాలా తక్కువ టైం తీసుకుంటాయి. జస్ట్ మనం ఆల్రెడీ రాసిన దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేయడం అంతే అనమాట. సో రిజిస్ట్రేషన్కి వచ్చి ఇది ఇంక ఇందులో కూడా మళ్ళీ మనం పైన చెక్ చేస్తున్నాం. ఏంటి, లాగిన్ అయిన తర్వాత చెక్ చేసే పార్ట్. అంటే ఆల్రెడీ లాగిన్ అయితే మనం రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ యాక్సెస్ చేస్తే డాష్బోర్డ్కి రీడైరెక్ట్ అయ్యేలా పెడుతున్నాం అనమాట. దాని అర్థం ఇది. సో ఈ కోడ్ని మనం తర్వాత చూద్దాం. ఇది లాగిన్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది.